రాయలసీమలోని ఒక చిన్న ఊరికి దగ్గరగా ఒక పాడైన గుట్ట ఉండేది. ఆ గుట్టను ఎవరూ సూర్యుడు అస్తమించిన తర్వాత ఎక్కేవారు కాదు. ఎందుకంటే అక్కడ రాత్రివేళల్లో వింత శబ్దాలు, కొందరికి కనిపించే నీడలు, కేకలు వినిపిస్తాయని ఊరంతా భయపడేది. ఆ గుట్టను మల్లన్న గుట్ట అని పిలిచేవారు. పాతకాలంలో అక్కడ ఒక చిన్న దేవాలయం ఉండేది. కానీ కాలక్రమంలో పూజారులు వదిలి వెళ్లిపోవడంతో ఆ దేవాలయం పాడైపోయింది. ఆ తరువాత ఆ ప్రదేశంలో ఒక యువతి ఆత్మ సంచరిస్తుందని ఊరి పెద్దలు చెప్పేవారు. ఒకరోజు ముగ్గురు యువకులు ఊరి పెద్దల మాటలని ధిక్కరించి ఆ రాత్రే గుట్టపైకి వెళ్లాలని నిర్ణయించారు. దెయ్యమేమీ ఉండదు, మనం చూసి రుజువు చేద్దాం అన్నారు. అలా రాత్రి 12:30కి వారు గుట్టపైకి వెళ్లారు. మొదట ఏమీ కనిపించలేదు. కాని ఒక దశలో ఒక్కసారిగా గాలివాన గట్టిగా వీచింది. వారు వెలిగించిన లాంతర్లు ఆరిపోయాయి. చుట్టూ చీకటి అలుముకుంది. ఆకస్మికంగా ఒక తెల్లని చీర కట్టిన ఆడది కొంత దూరంలో నిలబడి కనిపించింది. ఆమె జుట్టు వదులుగా ఊగుతుండగా ముఖం సగం మాత్రమే కనబడింది. ఎందుకు నా గుట్టపైకి వచ్చారు అని గంభీరంగా ఆ శబ్దం వినిపించింది. ముగ్గురిలో ఒకడు భయంతో కింద పడిపోయాడు. ఇంకొకడు వెనక్కి తిరిగి పారిపోవాలని చూశాడు, కాని అడుగులు కదలలేదు. మూడవ వాడికి మాత్రం ఆ ఆడది దగ్గరగా వస్తూ కనిపించింది. ఆ ఆడది ఒక్కసారిగా గట్టిగా కేక వేసింది. ఆ శబ్దం మొత్తం గుట్టంతా ప్రతిధ్వనించింది. అక్కడి చెట్లు, రాళ్లు అన్నీ కంపించాయి. తరువాత ఉదయం ఊర్లో వారికి ఏమైందో ఎవరూ అర్థం కాలేదు. ముగ్గురిలో ఒకడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు. కాని అతను ఎప్పటికీ మాట్లాడలేకపోయాడు. మిగతా ఇద్దరూ కనబడలేదు. ఆ రోజు నుండి ఎవరూ ఆ గుట్టను రాత్రి ఎక్కడానికి సాహసం చేయలేదు. ఊర్లో ఇంకా కూడా వాళ్లు చెప్పుకుంటారు, మల్లన్న గుట్టలో ఆత్మ నిద్రలో లేనేలేదు. రాత్రి ఎవరూ దగ్గరికి పోకూడదు అని.